హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ సింధుని. ప్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇవాళ నేను చూపించబోయే ఈ దోశ రెసిపీకి మనకి పిండి పులియబెట్టాల్సిన అవసరం లేదు, అలాగే మనం ఎటువంటి పప్పుల్ని నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు. రెసిపీ ప్రిపరేషన్లో ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. మిక్సింగ్ బౌల్లోకి 1 ఫుల్ కప్తో ఉప్మా రవ్వ అంటే బొంబాయి రవ్వ అంటాం కదా, దాన్ని వేసుకోండి. 1/2 కప్ అటుకులు వేసాను. ఈ అటుకులు అనేవి కొంచెం పల్చగా ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు ఈ 2 ఇంగ్రీడియంట్స్లోకి తగినన్ని వాటర్ అనేది పోసి ఒకసారి బాగా కడుక్కోండి. దానివల్ల మనకి రవ్వలో ఏమైనా నలకలు ఉన్నా ఆర్ఎల్స్ అటుకుల్లో ఏమైనా ఇంప్యూరిటీస్ ఉన్నా రెండు కూడా సెపరేట్ అయిపోతాయి. సో ఇలా ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత ఎక్సెస్ ఉన్న వాటర్ మొత్తం వంపేసేయండి. ఇప్పుడు ఈ మిక్సింగ్ బౌల్లోకి తగినన్ని వాటర్ అనేది పోసి రవ్వ రెండు కూడా 5 to 10 minutes పాటు నానబెట్టుకోండి. అంతకంటే ఎక్కువ టైం అవసరం లేదండి. ఆల్మోస్ట్ ఒక 7 minutes అయ్యేసరికి మనకి బాగా సాఫ్ట్గా అయిపోతుంది. సో ఈ స్టేజ్లో ఎక్సెస్ వాటర్ ఏమైనా ఉంటే ఆ వాటర్ అనేది వంపేసి ఈ నానిన రవ్వ అటుకులని ఒక మిక్సీ జార్కి యాడ్ చేసుకోండి. వాటర్ ఏమి యాడ్ చేయొద్దు, జస్ట్ రవ్వ అలాగే అటుకులు ఈ 2 వేయండి. ఈ 2 వేసిన తర్వాత ఇప్పుడు ఒక 1/2 కప్పు పెరుగు వేయండి. మీరు వేసే పెరుగు కొంచెం ఫ్రెష్గా ఉండేటట్టు చూసుకోండి. సో ఈ 3 మనం యూజ్ చేసే మెయిన్ ఇంగ్రీడియంట్స్. 1 కప్పు బొంబాయి రవ్వ, 1/2 కప్పు అటుకులు, 1/2 కప్పు పెరుగు. ఇప్పుడు వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ఈ 3 ఇంగ్రీడియంట్స్ని బాగా స్మూత్ పిండి అంటే మన దోశల పిండి కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోండి. మనకి పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు కొంచెం థిక్గా ఉండాలి, అలాగే గరిటె జారుడుగా ఉండాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నటువంటి ఈ పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాక ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది వేసుకోండి. సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేయండి. మీన్ వైల్ మనం స్టవ్ మీద దోశ ప్యాన్ అనేది హీట్కి పెట్టేసుకుని దోశ ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత దాని మీద కొద్దిగా ఆయిల్ అనేది అప్లై చేసి టిష్యూ పేపర్ పెట్టి వైప్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేస్తున్నాను. ఈ బేకింగ్ సోడా వేయటం వల్ల మనకి ఇన్స్టెంట్గా ఫర్మెంటేషన్ అనేది అవటమే కాకుండా దోశలు అనేవి బాగా స్పంజీగా వస్తాయి. ఇప్పుడు బేకింగ్ సోడా వేసాక ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు బాగా వేడిగా ఉన్న పెనం మీద ఒక గరిటెతో ఈ పిండి అనేది పోసేసి చాలా నిదానంగా స్ప్రెడ్ చేయండి. మరీ పల్చగా దోశల్లాగా స్ప్రెడ్ చేయొద్దు, అలా అని ఉత్తప్పంలా మరీ మందంగా కూడా చేయొద్దు. కొంచెం మీడియం థిక్ కన్సిస్టెన్సీలో ఉండేలాగా స్ప్రెడ్ చేసుకుని ఫ్లేమ్ని మీడియం టు హై అడ్జస్ట్ చేసుకుని ఈ దోశల చుట్టూ కూడా నూనె లేకపోతే నెయ్యి మీ చాయిస్ని బట్టి డ్రిజిల్ చేసుకోండి. డ్రిజిల్ చేసుకుని మీకు ఇమీడియట్గా మనకి ఇలా బబుల్స్ లాగా రావటం కనిపిస్తుంది. సో ఒక సైడ్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ కుక్ అయిన తర్వాత అదర్ సైడ్కి తిప్పుకుని అదర్ సైడ్ కూడా కుక్ చేసుకోండి. ఇలా మనకి ఈచ్ దోశ కుక్ అవటానికి ఒక 1 to 2 minutes లోపే టైం అనేది పడుతుంది. నేను తీసుకున్న ఇంగ్రీడియంట్ క్వాంటిటీకి నాకు టోటల్గా 8 దోశలు అనేవి వచ్చాయండి. సో మీరు ప్రిపేర్ చేయాలనుకున్న క్వాంటిటీకి తగినట్టు ఆ పిండి క్వాంటిటీస్ అన్నీ కూడా వేరీ చేసుకోండి. ఈ దోశలు అనేవి మీకు నచ్చిన ఏ చట్నీతో సర్వ్ చేసుకున్నా చాలా చాలా బాగుంటాయి. సో చాలా తక్కువ టైంలో పిండి ఇంట్లో లేదు అనే బాధ లేకుండా ఇన్స్టెంట్గా ఈవినింగ్ అప్పుడప్పుడు స్నాక్స్ లాగానే ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదా మీ బిజీ మార్నింగ్స్కి ఇదొక మంచి బ్రేక్ఫాస్ట్ ఆప్షన్ అయినా చెప్పొచ్చు. సో అందరూ తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని మర్చిపోకుండా నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ రెసిపీ నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ రెసిపీని షేర్ చేయండి, వాళ్ళని కూడా ట్రై చేయమని చెప్పండి. అలాగే వాళ్ళకు కూడా ఈ రెసిపీ నచ్చితే వాళ్ళని కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీరు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నప్పుడు పక్కనే ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. దానివల్ల నేను ఎప్పుడు న్యూ వీడియో పోస్ట్ చేసినా మీకు ఇమీడియట్గా నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.